బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు గూండాయిజం చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారి భూములను ఇలాంటి నోటిఫికేషన్లు, జీవోలు లేకుండా గుంజుకుంటున్నారని చెప్పారు. మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలంలో ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న బాధితులను ఆయన పరామర్శించారు. కాంగ్రెస్ నేతల భూముల్లోనే ఇండస్ట్రియల్ పార్క్ నిర్మించాలని డిమాండ్ చేశారు ప్రవీణ్ కుమార్. నియోజకవర్గంలో పేద ప్రజలు భూములను ఇలా ప్రభుత్వం దౌర్జన్యంగా గుంజుకుంటున్నది. పెద్దలు దివాకర్ రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి ప్రభుత్వ పాలసీ ప్రకారం ఇచ్చిన భూమి ఏదైతే ఉందో ఆ భూమిని దౌర్జన్యంగా ఇలా ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నాయకత్వంలో గుంజుకుంటున్నారు అని మరి పార్టీకి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మిత్రులారా, తెలంగాణలో రేవంత్ రెడ్డి దౌర్జన్యం ఎంత ఉన్నదో అంతకన్నా 10 రెట్ల దౌర్జన్యం ఇవాళ ఇక్కడ మంచిర్యాలలో ప్రేమ్ సాగర్ రావు దౌర్జన్యం ఉన్నది. మీరు నిన్న ఆయన జర్నలిస్టులను ఓపెన్ గా ధమ్కి ఇచ్చిండు. ఆయన బిడ్డ నేను తలుచుకుంటే మీ పత్రికలను కూడా మూత పడతాయని జర్నలిస్టులను ధమ్కి ఇస్తున్నాడంటే వీళ్ళ కళ్ళు ఎంత నెత్తికెక్కినాయో, కండ కావరంతో మాట్లాడుతున్నారో మీరు ఒకసారి ఆలోచించండి. కాంగ్రెస్ నాయకులు ఇవాళ 295 ఎకరాలు మంచిర్యాల మున్సిపాలిటీలో భాగం కాబోతున్నాయి. ఒక్కొక్క ఎకరం కనీసం ₹1 కోటి ఉంటుంది. రాబోయే రోజుల్లో దీని రేటు పెరుగుతుంది. అయ్యా ప్రేమ్ సాగర్ రావు, నీకు ఒక్కనికే ఉండాలి నా చిరాన్ ఫోర్టు. అందుకొరకే నేను మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా మాఫియా ప్రభుత్వం, చాలా పేద ప్రజల నోటికాడ కూడి తీసే ప్రభుత్వం. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి అక్కడ రేవంత్ రెడ్డి, ఇక్కడ ప్రేమ్ సాగర్ రావులు, వీళ్ళు ప్రజాప్రతినిధులందుకు తెలంగాణ ప్రజలు తలబట్టుకొని కూర్చున్నారు.